మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నిన్న ఒకళ్ళు మంచి కామెంట్ పెట్టారు నాకు. ఏంటంటే నువ్వు ఒక మెంటల్ జర్నలిస్ట్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కూడా మన అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ టైప్ అన్నట్టు. నాకు ఓ తిక్కు ఉంది, డెఫినెట్గా నాకు తిక్కు ఉన్నది, నేను ఒప్పుకుంటున్నా. నాకు ఓ తిక్కు ఉంది, దానికో లెక్కు ఉందన్నో అర్థమైందా? సో డెఫినెట్గా యాక్సెప్టెడ్. మీరు ఇంకా ఎంత ట్రోల్ చేస్తే అంత పైకి పోతా నేను. మీరు మాత్రం అట్లనే కామెంట్లు పెట్టుకుంటా ఉంటారు. కరెక్టే, ప్రజల సమస్యలు పైకి మాట్లాడుతున్నాం కదా. ఏ పార్టీకి తొత్తులాగా కుక్కలాగా ఉంటలేను కదా, జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది. సో దానికి నాకు ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే మెంటల్ జర్నలిస్ట్. సూపర్ ఉంది బిరుదు, చాలా అద్భుతంగా ఉంది. కరెక్టే, నాకు తిక్కుంది కానీ దానికి ఓ లెక్క ఉంది, ఓకేనా? మరి ఆ లెక్కలు తేల్చే పనులు కూడా మేము పడ్డాం కాబట్టి జర జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నాం. అండ్ అదే రకంగా ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే, దయచేసి ఈ అవుట్స్కట్స్ మొత్తం కూడా ఓఆర్ఆర్ అని చెప్పి తీసుకుంటున్నారు. కానీ ఏం చేస్తున్నారు? రైతులు పండించే భూముల్ని తీసుకొని దాన్ని వెంచర్లుగా మారుస్తున్నారు. రైతుల్ని ముప్పతిప్పలు పెట్టి ఇరుకాటును పెడితే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, చీని అమ్మ ఈ ఎకరాలు తీసేసి నా వల్ల అయితలేదు, అప్పుల పాలు అవ్వాలా పంట పండించి, ఇట్లా కాదని చెప్పి చాలామంది రైతులు డిప్రెషన్కి పోయి వాళ్ళ భూముల్ని వెంచర్లకు పెద్ద పెద్ద కంపెనీలకు అమ్మేస్తున్నారు సార్. అమ్మేసి ఏం చేస్తున్నారు? కొంతమంది తెలివిగా 10%, 20% షేర్ తీసుకుంటున్నారు. భూములలో తీసుకొని ఒక 2-3 విల్లాలు రెంట్కి ఇచ్చుకొని ఆ డబ్బులతోటి హాయిగా బతకాలని కోరుకుంటున్నారు. ఇది వాస్తవం నేను చెప్పేది. సో పచ్చని పొలాల్ని తీసేసి వెంచర్లు కట్టాలి, బిల్డింగ్లు కట్టాలి, అపార్ట్మెంట్లు కట్టాలని చెప్పి తవ్వుకుంటూ పోతే పంటేసేదెవడు, విత్తనం వేసేదెవడు, వరి దున్నేదెవరు, పొలంని దున్నేదెవడు, మనకి ఫుడ్ పెట్టేదెవడు? నీటి కొరత, చెట్లు లేకపోతే వర్షాలు ఎట్లా పడవు? వర్షాలు పడితే ఆ చెట్లు లేకపోతే పడవు, అసలు పడవు. ఇక మా హ్యాపీరావులు అంటాడు. హ్యాపీరావు అంటే ఎవరు? ఆ సంతోష్ కుమార్ జోగులపల్లి. కొండగట్టు ఆంజనేయ స్వామి అడవి ప్రాంతాల్లో నల్లమలలో చెట్లు నాటుతున్నట. అడవులలో ఎవడన్నా హరితహారం తీసుకుంటాడా? అడవులలో ఆల్రెడీ మొత్తం చెట్లు జంతువులు ఉంటాయనే అక్కడ అడవి అని పేరు వచ్చింది. నువ్వు చెట్లు నాటాల్సింది ఎక్కడ నాటాలి? చెట్లు సిటీలో నాటాలి. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే, చెట్లు నాటండి, వర్షాలు పడతాయి, ఇంకుడు గుంతలు ఉండాలి, న్యాచురల్గా మనకి నీళ్ళు వచ్చే ప్రక్రియ చేయాలి. ప్రజలందరూ దానికి సహకరించాలి. ఏ ఒక్కరు తప్పు చేసినా యూనివర్సల్ ప్రాబ్లం అవుతుంది. సో దయచేసి వెంచర్లు వేయడం ఆపేసి పంట పొలాలను నాశనం చేయాలని మాత్రం దయచేసి ఎవరు చూడకండి. నెక్స్ట్ జనరేషన్ అంటే ఎవడు? మీ మనవాడు, మీ మనవరాలు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ మనవరాలు, వాళ్ళకి అందాలి కదా. మీరు హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని ఇప్పుడు రెంట్లు వస్తున్నాయి కదా అని చూసుకుంటే తర్వాత దిక్కుండదు. సో ఇటువంటి పరిస్థితులు పడ్డాం మనం. నిన్న ఒకళ్ళు మంచి కామెంట్ పెట్టారు నాకు. ఏంటంటే నువ్వు ఒక మెంటల్ జర్నలిస్ట్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కూడా మన అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ టైప్ అన్నట్టు. నాకు ఓ తిక్కు ఉంది, డెఫినెట్గా నాకు తిక్కు ఉన్నది, నేను ఒప్పుకుంటున్నా. నాకు ఓ తిక్కు ఉంది, దానికో లెక్కు ఉందన్నో అర్థమైందా? సో డెఫినెట్గా యాక్సెప్టెడ్. మీరు ఇంకా ఎంత ట్రోల్ చేస్తే అంత పైకి పోతా నేను. మీరు మాత్రం అట్లనే కామెంట్లు పెట్టుకుంటా ఉంటారు. కరెక్టే, ప్రజల సమస్యలు పైకి మాట్లాడుతున్నాం కదా. ఏ పార్టీకి తొత్తులాగా కుక్కలాగా ఉంటలేను కదా, జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది. సో దానికి నాకు ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే మెంటల్ జర్నలిస్ట్. సూపర్ ఉంది బిరుదు, చాలా అద్భుతంగా ఉంది. కరెక్టే, నాకు తిక్కుంది కానీ దానికి ఓ లెక్క ఉంది, ఓకేనా? మరి ఆ లెక్కలు తేల్చే పనులు కూడా మేము పడ్డాం కాబట్టి జర జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నాం. అండ్ అదే రకంగా ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే, దయచేసి ఈ అవుట్స్కట్స్ మొత్తం కూడా ఓఆర్ఆర్ అని చెప్పి తీసుకుంటున్నారు. కానీ ఏం చేస్తున్నారు? రైతులు పండించే భూముల్ని తీసుకొని దాన్ని వెంచర్లుగా మారుస్తున్నారు. రైతుల్ని ముప్పతిప్పలు పెట్టి ఇరుకాటును పెడితే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, చీని అమ్మ ఈ ఎకరాలు తీసేసి నా వల్ల అయితలేదు, అప్పుల పాలు అవ్వాలా పంట పండించి, ఇట్లా కాదని చెప్పి చాలామంది రైతులు డిప్రెషన్కి పోయి వాళ్ళ భూముల్ని వెంచర్లకు పెద్ద పెద్ద కంపెనీలకు అమ్మేస్తున్నారు సార్. అమ్మేసి ఏం చేస్తున్నారు? కొంతమంది తెలివిగా 10%, 20% షేర్ తీసుకుంటున్నారు భూములలో.
తీసుకొని ఒక 2-3 విల్లాలు రెంట్కి ఇచ్చుకొని ఆ డబ్బులతోటి హాయిగా బతకాలని కోరుకుంటున్నారు. ఇది వాస్తవం నేను చెప్పేది. సో పచ్చని పొలాల్ని తీసేసి వెంచర్లు కట్టాలి, బిల్డింగ్లు కట్టాలి, అపార్ట్మెంట్లు కట్టాలని చెప్పి తవ్వుకుంటూ పోతే పంట వేసేదెవడు, విత్తనం వేసేదెవడు, వరి దున్నేదెవరు, పొలంని దున్నేదెవడు, మనకి ఫుడ్ పెట్టేదెవడు? నీటి కొరత, చెట్లు లేకపోతే వర్షాలు ఎట్లా పడవు? వర్షాలు పడితే ఆ చెట్లు లేకపోతే పడవు, అసలు పడవు. ఇక మా హ్యాపీరావు అంటాడు. హ్యాపీరావు అంటే ఎవరు? ఆ సంతోష్ కుమార్ జోగులపల్లి. కొండగట్టు ఆంజనేయ స్వామి అడవి ప్రాంతాల్లో నల్లమలలో చెట్లు నాటుతురట. అడవులలో ఎవడన్నా హరితహారం తీసుకుంటాడా? అడవులలో ఆల్రెడీ మొత్తం చెట్లు జంతువులు ఉంటాయనే అక్కడ అడవి అని పేరు వచ్చింది. నువ్వు చెట్లు నాటాల్సింది ఎక్కడ నాటాలి? చెట్లు సిటీలో నాటాలి. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే, చెట్లు నాటండి, వర్షాలు పడతాయి, ఇంకుడు గుంతలు ఉండాలి, న్యాచురల్గా మనకి నీళ్ళు వచ్చే ప్రక్రియ చేయాలి. ప్రజలందరూ దానికి సహకరించాలి. ఏ ఒక్కరు తప్పు చేసినా యూనివర్సల్ ప్రాబ్లం అవుతుంది. సో దయచేసి వెంచర్లు వేయడం ఆపేసి పంట పొలాలను నాశనం చేయాలని మాత్రం దయచేసి ఎవరు చూడకండి. నెక్స్ట్ జనరేషన్ అంటే ఎవడు? మీ మనవాడు, మీ మనవరాలు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ మనవరాలు, వాళ్ళకి అందాలి కదా. మీరు హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని ఇప్పుడు రెంట్లు వస్తున్నాయి కదా అని చూసుకుంటే తర్వాత దిక్కుండదు. సో ఇటువంటి పరిస్థితులు పడ్డాం మనం.